అసెంబ్లీ సమావేశాలు అయితే రెండో రోజు చేరుకున్నాయి. రెండో రోజు కూడా శాసనమండలిలో డీఎస్సీ పైన చర్చకి వాయిదా తీర్మానం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై మాట్లాడేందుకు మనతో ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈరోజు వాయిదా తీర్మానం మీరే ఇచ్చారని అంటున్నారు. దేని మీద ఇచ్చారు, ఏం జరిగింది? వాయిదా తీర్మానం ఈరోజు డిఎస్సీల మీద కుంభకోణం జరిగింది. ఆ డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా ఉద్యోగాలు అమ్ముకున్నారో దాని మీద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇది రెండో రోజు వాయిదా తీర్మానం. ఈ 2 రోజులు కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరణ జరిగింది. ఈరోజు సభకి లీకేజ్ వచ్చారు, విద్యాశాఖ మంత్రి లీకేజ్ వచ్చారు. లీకేజ్ వచ్చిన తర్వాత మేమందరం కూడా చాలా ఆశగా వెయిట్ చేసాం. ఈరోజు సభలో డిఎస్సీ మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే లీకేజ్ ఉన్నాడు, ఎవరైతే లీకేజే కదా మొత్తం అంతా కూడా కుట్రక కుంభకోణం. అదేవిధంగా పేపర్ లీక్ చేయడం కావచ్చు, లేకపోతే పేపర్ ఎవాల్యుయేషన్ కావచ్చు, రోస్టర్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా చేశాడు, ఎన్నిటినీ కూడా దిట్ట అయిన లీకేజ్ వచ్చారు. లీకేజ్ ఈరోజు సమాధానం చెప్తారని చెప్పి చాలా మేము ఆశగా ఎదురు చూసాం. కానీ ఈరోజు సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులను చూసి ఈ డిఎస్సీ మీద చర్చించకుండా పారిపోవడం జరిగింది. అసెంబ్లీలోనేమో నోట్ ఇస్తారు, కౌన్సిల్లోనేమో మాట్లాడటానికి పారిపోతారు. అసెంబ్లీలో మేము లేవు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు కాబట్టి నోట్ ఇస్తారు. ఇక్కడ మాట్లాడటానికి ఏమీ లేక మా దగ్గర అన్ని ఆధారాలతో చూపిస్తుంటే ఈరోజు పారిపోతున్నారు. సో ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లోకేష్ సభకు రావాలి, సభకు వచ్చి డిఎస్సీ మీద చర్చించాలి. అంటే గ్రూప్ 1 మీద విచారణకు సిద్ధమా అని వాళ్ళు మళ్ళీ ఈ రోజు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. తప్పకుండా గ్రూప్ 1 మీద మేము విచారణకు సిద్ధం. గ్రూప్ 1 మీద సిబిఐ విచారణ జరగాలి, అదేవిధంగా డిఎస్సీ మీద విచారణ జరగాలి. రెండింటి మీద విచారణ అయ్యండి, రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని మేమే చెప్తున్నాం. వాళ్ళు చెప్పేదండి మేమే చెప్తున్నాం. సో దానికి కూడా మా దాంట్లో మీద జరిగిన దానికి కూడా ఇలా సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు. మీరు కూడా ఏమియండి, మీరు కూడా ఎంచుకోండి అనేది మేము చెప్తున్నాం. లోకేష్ అంటే ఇప్పుడు యోగాళంలో నడిచిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఆరోపణ కాదు, వాస్తవం. అంటే నేషనల్ మెడలిస్ట్కి మెడల్ తెచ్చుకున్న వాళ్ళకి ఉద్యోగం లేకుండా యువకాలంలో నడిచిన వాళ్ళకి లీకేజ్ మేనేజ్మెంట్ కోటా కింద పెట్టి అందులో లీకేజ్తో పాటు నడిచిన వాళ్ళందరూ కూడా లీకేజ్ ఉద్యోగాలు ఇచ్చారన్నది ముమ్మాటికి నిజం. పోరాటం ఎలా ఉండబోతుంది డిఎస్సీ? తప్పకుండా డిఎస్సీని వదిలిపెట్టాం. ఈ పోరాటంలో తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఈ పోరాటం ఎక్కడ తాగలేదు. ఈ పోరాటం ఢిల్లీ కూడా తీసుకెళ్తాం. తప్పకుండా ఢిల్లీ పెద్దలు కూడా చెప్తాం. ఈ పోరాటంలో భాగంగా జనసేన, బీజేపీ కూడా తన గలం ఇప్పాలి. వాళ్ళు ఈ కుంభకోణాన్ని హర్షిస్తున్నారా, స్వీకరిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అనేది వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. చివరిగా సార్, టీచర్లను సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది, ఢిల్లీ వెళ్ళారని చెప్పని. దీని మీద ఏమైనా మండలిలో ఏమైనా చర్చించినటువంటి అవకాశం ఉంది? పరిపాలన ఎంత దరిద్రంగా ఉందని చెప్పడం కోసం ఇది ఒక ఉదాహరణ. అంటే టెట్ మీద ఒక కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తులను కూడా సస్పెండ్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఎంత భయపడుతుంది అనేది ఇది ఉదాహరణ. తప్పకుండా ఈ ప్రభుత్వానికి దగ్గర రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మరగదు. తప్పకుండా వీళ్ళు చేయవలసింది ఏంటి, ప్రజలకు మంచి పరిపాలన, పారదర్శకంగా చేయవలసిన పరిపాలన. ఈరోజు ఆ రెండింటిలో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. పరిపాలన చేయడంలో గవర్నమెంట్ అయితే పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పని లోకేష్ కాదు, లీకేష్ అని లోకేష్ యువకాలంలో ఖచ్చితంగా పోస్టులన్నీ కూడా యువకాలంలో తనతో నడిచిన వారికి ఇచ్చుకున్నారని, ఖచ్చితంగా డిగ్రీ ఏదైతే డిఎస్సీ ఉందో డిఎస్సీలో అవకతవకలు జరిగాయని అయితే మొండితో కరుణ్ కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ పెద్దలు కూడా వివరిస్తామని, దీనిపై పోరాటం ఎక్కడ ఆగేది లేదని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఫణితో నాని, ఏపీ అసెంబ్లీ నుంచి, తెలుగు 360.